అమ్మ అనగానే మనందరికీ అసభ్యకరమైన ప్రవర్తన జరిగింది. ఆఖరికి కుక్కల మీద, గేదెల మీద, అన్నిటి మీద అసభ్యకరమైన ప్రవర్తన మనం చూస్తున్నాం. కానీ కన్న తల్లి మీద కూడా, కన్న తల్లి మన భారతీయ సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో తల్లి అంటే ఒక దైవంతో సమానం. మనం అందరం కూడా తల్లి అంటే దేవుళ్ళలా చూస్తాం. రోజు దేవుడికి దండం పెట్టుకునే కంటే తల్లికి దండం పెట్టుకుంటే 10 రెట్ల పుణ్యం వస్తుంది అని కూడా మన ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు. కానీ అలాంటి ఒక తల్లిని గౌరవించకపోయినా పర్లేదు, కానీ అలాంటి ఒక తల్లిని వచ్చి పక్కలో పడుకో అని మాట్లాడటం, అసలు అది మాట్లాడుకోవడానికి కూడా నిజంగా నాకు సిగ్గుచేట అనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, మనకి ప్రీవియస్గా కొన్ని ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆడపిల్లదే తప్పు, ఆ రోజు అర్ధరాత్రి అక్కడ ఎందుకు ఉండాలి, చున్నీలు వేసుకోకుండా బయటికి ఎందుకు వెళ్ళాలి, మీ డ్రెస్సులు చూసుకున్నారా, ఇవన్నీ మాట్లాడుతున్నారే. అసలు ఈ రోజులలో ఎలా ఉన్నా కూడా ఒక ఆడ జన్మ ఎత్తినందుకు, ఆడ పుట్టుక పుట్టినందుకు సెక్యూరిటీ ఎక్కడుంది, భద్రత ఎక్కడుంది? నిన్నగాక మొన్న రోడ్డు మీద జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పశువు వచ్చి డ్రెస్ లాగేసి వెళ్తాడా? అందులో ఆడబిడ్డ తప్పేముంది? ఈ తల్లి ఘటన, కన్న తల్లి తప్పేముంది? ఆ మృగాన్ని కని పెంచడమే ఆమె చేసిన తప్ప. ఏం చేసింది ఆ తల్లి? అసలు ఆ బాధ చెప్పుకోగలదా ఆ తల్లి? అసలు వాడు చేసిన తప్పు కాదు, పాపం. మనం ఎన్నో పాపాలు చేసినా పశ్చాత్తాపడితే ఆ పాపం కొంతైనా తగ్గుతుంది కర్మ ఫలితానికి అని చెప్తారు. కానీ ఇది ఎన్ని జన్మలెత్తినా కడుక్కోలేని పాపం. ఒక కన్న తల్లిని, ఏ తల్లైతే ఆకలి తీర్చిందో, ఏ తల్లైతే ఎలా బతకాలో నేర్పిందో, ఏ తల్లైతే నడవడిక నేర్పిందో, అలాంటి తల్లిని ఒళ్ళు మర్చిపోయి తాగొచ్చి ఇష్టం ఉన్నట్టు కొట్టి కొరికి పక్కలో పడుకో అని అడగడమా? ఇలాంటి ఇంత దిగజారిపోయిన సమాజంలో మనం బతుకుతున్నాం. అసలు ఇలాంటిది ఎక్కడైనా విన్నారా మీరు? నాకు ఇది చెప్పడానికి కూడా అంత, అసలు ఆ తల్లి మాటలు వింటుంటే ఏడుపు వస్తుంది ఎవరికైనా సరే. ఏం చేసిండమ్మా చెప్పు, చెప్పాలి నువ్వు. ఏం చేసిండు నేను చెప్పు, ఏం చేసిండు చెప్పు. నాలుగు నుంచి తిడతాడు కొడతాడు, కానీ ఎప్పుడు నాకు ఏమి తిప్పలు పెట్టలేదు. ఈసారి మాత్రం నువ్వు నా దగ్గర పడు వద్దు నాయన, నేను కన్న తల్లిని, నేను కడుపుల నుంచి 9 మాసం మోసి కన్యా, నాకు వద్దు, ఇట్లాంటివి వద్దు, పెళ్లి చేపిస్తా. నాకు కావాలి, ఇప్పుడు నాకు కావాలంటే నీకు 100 మందిని చూపిస్తా బయట. నేను ఏం చేసిండు అది చెప్పు. నీ దగ్గర ఏం చేసిండు? నీ దగ్గర చేతులతోని ఇట్లా గట్టిగా పట్టుకొని నా మీద పడుతుండు. అసలు